చెన్నైలో ఓ వ్యక్తి ఒక దుకాణానికి వెళ్ళాడు. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. అందులో ఒక బిస్కెట్ తక్కువగా వచ్చింది. దానికి అతను కోర్టులో కంప్లైంట్ చేస్తే ఈ కేసు 2 ఏళ్ల విచారణ తర్వాత బిస్కెట్ ప్యాకెట్ తయారు చేసిన కంపెనీకి ₹1,00,000 ఫైన్ పడింది. హైదరాబాద్లోని ఓ సినిమా థియేటర్లో షో టైం కంటే 15 నిమిషాల ఆలస్యంగా సినిమా వేశాడు. విజయ్ గోపాల్ అనే కస్టమర్ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. థియేటర్కు ₹1,00,000 జరిమానా విధించింది కన్జ్యూమర్ కోర్ట్. హైదరాబాద్లో ఓ వ్యక్తి షాపింగ్ మాల్లో షర్ట్ కొన్నాడు. షర్ట్ కంపెనీ ప్రమోషన్స్ కోసం లోగోతో ప్రింట్ చేసిన క్యారీ బ్యాగ్కు ఆ షాప్ యజమానికి ₹10 ఛార్జ్ చేశాడు. దీంతో కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు సదరు కస్టమర్. షాప్ యజమాని కస్టమర్కు ₹15,000 పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ₹15కు కక్కుర్తి పెడితే ₹15,000 లాస్ అయ్యాడు సదరు షాప్ యజమాని. కస్టమర్స్ను మోసం చేసిన వ్యాపారులకు కన్జ్యూమర్ కమిషన్ గుణపాఠాలు చెప్పిన కేసులు ఇప్పటివరకు చాలానే ఉన్నాయి. ఏదైనా వస్తువు కొంటే మనకు 6 హక్కులు వస్తాయి. వాటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. వ్యాపారులు మిమ్మల్ని మోసం చేస్తే అంతకు 10 నేను చెప్పేది నిజమే 10 రెట్లకు పైగా పరిహారాన్ని మీరు పొందవచ్చు. ఎప్పుడంటే మీకు కన్జ్యూమర్ రైట్స్ గురించి పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే. 1986 డిసెంబర్ 24న భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మీరు మోసపోతే ఇంట్లో నుంచి కాలు కదపకుండా కంప్లైంట్ చేసుకోవచ్చు. డబ్బులు డ్రా చేద్దామని ఓ వ్యక్తి ఏటీఎంకు వెళ్ళాడు. ₹10,000 అకౌంట్లో నుంచి విత్డ్రా అయ్యాయి. కానీ అతని చేతికి మాత్రం అసలు క్యాష్ ఏటీఎం నుంచి బయటికే రాలేదు. ఇదేంటయ్యా అని బ్యాంకు వెళ్ళి అడిగితే అక్కడ కూడా సరిగ్గా అక్కడ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో బాధితుడు నేరుగా కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అతనికి ₹10,000 నష్టానికి ₹25,000 ఇప్పించింది. నమ్ముతారా? బ్యాంకులు, హోటల్, షాపింగ్ మాల్స్, కార్ల సర్వీసింగ్ సెంటర్లు ఈ కన్జ్యూమర్ రైట్స్ పేరు చెప్తే వణికిపోతూ ఉంటాయి. పెట్రోల్ బంకుల్లో ఫ్రీగా ఎయిర్ నింపాలి. హోటల్స్, రెస్టారెంట్స్, టాయిలెట్స్ ప్రొవైడ్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న కస్టమర్ రైట్స్ అయినా సరే మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. సాంకేతిక పెరగడంతో డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, టెలిమార్కెటింగ్ తదితరాలు ఇప్పుడు మనందరికీ కూడా అందుబాటులోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. మనం వాడుతున్నాం కూడా. దీంతో వినియోగదారుల కోసం కేంద్రం పాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్లేస్లో 2019లో కొత్త చట్టం రూపొందించింది. 2020 జూలై 20వ తేదీ నుంచి ఇది దేశం అంతటా కూడా అమల్లోకి వచ్చింది. ఏ వస్తువైనా సరే మీరు పైసలు ఇచ్చి కొంటే సేఫ్టీ రైట్, ఇన్ఫర్మేషన్ రైట్, రైట్ టు చాయిస్, రైట్ టు హియర్, పరిహార హక్కు, అలాగే కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ రైట్, ఇలా 6 రకాలు హక్కులు పొందుతారు. వీటి ద్వారా మీరు కన్జ్యూమర్ ఫోరం ద్వారా నష్టపరిహారాన్ని పొందే అవకాశం ఉంటుంది. బెంగళూరులో ఓ వ్యక్తి ₹25,000 పెట్టి ఫోన్ కొన్నాడు. మొబైల్ బాక్స్లో యూసేజ్ మాన్యువల్ అతనికి అందలేదని అతను తిరిగి కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ చేస్తే ఆ మొబైల్ తయారు చేసిన కంపెనీకి ₹5,000 ఫైన్ విధించింది. ఇలా కన్జ్యూమర్ ఎప్పుడైనా అసంతృప్తికి గురైతే వినియోగదారుల కమిషన్కి నేనున్నాను అని చెప్పి మీరు వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు వినియోగదారుల కమిషన్ కూడా అతనికి పూర్తి సహాయ సహకారాల్ని అందిస్తోంది. ప్రతి జిల్లాలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కమిషన్ కస్టమర్స్ నేరుగా వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చు. దీనికి అడ్వకేట్ కూడా అవసరం లేదు. ₹5,00,000 విలువైన వస్తువుల వరకు మీరు ఇక్కడ ఫిర్యాదు చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కోర్టు ఫీజు కూడా చెల్లించనక్కర్లేదు. చట్ట ప్రకారం కేసు నమోదైన 120 రోజుల్లోపు, అంటే అక్షరాల 4 నెలల్లోపు తీర్పులు చెప్పాలి కోర్టులు కూడా. ఈ తీర్పు నచ్చకుంటే మీరు మళ్ళీ వెళ్ళి రాష్ట్ర కమిషన్లో కూడా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దేశంలో ఎక్కడ వస్తువు కొని మీరు నష్టపోయినా మీ సొంత జిల్లా కమిషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు. ₹50,00,000 విలువైన కన్జ్యూమర్ రైట్స్ వయోలేషన్ కేసులు ఇక్కడ విచారిస్తూ ఉంటారు. 50 లక్షల నుంచి ₹2 కోట్ల వరకు విలువ చేసే కేసులను రాష్ట్ర కమిషన్లో విచారిస్తూ ఉంటారు. అంతకన్నా ఎక్కువ విలువైన కేసులుంటే నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ కూడా ఏర్పాటు చేయబడింది. దాన్ని మీరు ఆశ్రయించవలసి ఉంటుంది. 1915-1800-11400 ఈ టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ దాఖిల్ అనే వెబ్సైట్, NCH అనే మొబైల్ యాప్లో కూడా కస్టమర్ కంప్లైంట్ చేయవచ్చు. వారు ఆ సమస్యను ఆయా జిల్లా కన్జ్యూమర్ కమిషన్లకు ఫార్వర్డ్ చేస్తారు. ఫిర్యాదు ఇవ్వడానికి కొనుగోలు బిల్లులు, రసీదు, ఆన్లైన్ పేమెంట్స్ తదితర సాక్ష్యాలు, రుజువులు ఉన్న తర్వాత ఇన్వాయిస్ వంటివి మీరు చూపించవలసి ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫుడ్, నిత్యావసర సరుకులు, కూరగాయలు, ట్రావెల్ టికెట్స్, సర్వీస్, ఇటువంటి ఏ సర్వీస్లో అయినా మోసం జరిగినా సరే కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు ఇవ్వవచ్చు.
అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.